వైసీపీ కాపు నేతల సమావేశం జరిగితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎందుకు ఉలిక్కి పడుతున్నారని వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. గాదే సాయికృష్ణ లాకప్ డెత్ కేసును దేశంలోనే అరుదైన ఘటనగా పేర్కొంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు గాదే సాయికృష్ణను హత్య చేశారని, ఓ పెద్ద నేరస్తుని కాపాడేందుకు అతన్ని బదిలీ చేశారని ఆరోపించారు. ఈ కేసులో సిబిఐ దర్యాప్తు జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. ఇది దేశంలోనే అరుదైన కేసు అని పేర్కొన్నారు. సాయికృష్ణపై కేవలం 2 కేసులే ఉన్నాయని, శిక్షించే అధికారం పోలీసులకు లేదని, చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారానే శిక్షలు అమలు కావాలని అన్నారు. తాను సాయికృష్ణపై దాడి జరిగినట్లు ఫోటోలు ఇచ్చానని, ఒకవేళ అతను బతికే ఉంటే ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసును మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన అంబటి, చట్ట ప్రకారం సీసీటీవీ ఫుటేజ్లను 18 నెలల పాటు భద్రపరచాల్సి ఉండగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఫుటేజీలు కనిపించకుండా పోవడం ఆందోళనకరమన్నారు. నిందిత పోలీసులను కాపాడేందుకు సీసీటీవీ ఫుటేజ్లను మాయం చేశారని ఆరోపించారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అదృశ్యమైన గాదే సాయికృష్ణ విచారణ మొదటిగా ఒక ఎస్పీని ప్రభుత్వం విచారణకు వేసింది. తర్వాత 2 రోజుల క్రితం ఒక సిట్ని ఫామ్ చేసింది. వాళ్ళు విచారణ చాలా ముమ్మరం చేశామనేటువంటి వార్తలు బయటకు వస్తున్నాయి. కానీ నేను పరిశీలించింది, నాకు తెలిసినంతవరకు కొద్దిగా లోతుగా ఆలోచిస్తే విచారణ వక్ర మార్గంలో సాగుతూ ఉంది. విచారణ నేరస్తుల్ని కాపాడటానికి జరుగుతూ ఉంది. దీనిలో ఎవరైతే దోషులుగా ఉన్నారో పోలీసు అధికారుల్ని వారిని కాపాడాలనే ఉద్దేశంతో జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ చాలా కీలకమైన వార్త వారి పత్రికలోనే, ఈనాడులోనే వచ్చింది. అదేమిటంటే సీసీటీవీ ఫుటేజీలు మాయం. 9వ తారీఖు నుంచి ఏం జరిగిందో కృష్ణలంకలో సీసీ ఫుటేజీలు తీసేశారట. వాళ్ళే రాశారు. ఏం తీశారు? ఒక టెక్నీషియన్ పిలిపించి అవన్నీ తీసేసి నిన్న మొన్నటే ఉన్నాయంట. నిన్న మొన్న నుంచి మాత్రమే సీసీ ఫుటేజీలు అందుబాటులో ఉన్నాయి. అంతకుముందు మొత్తాన్ని తుడిచేశారు. ఏంటిది? నాకు తెలియగలుగుతా. ఏం చేస్తుంది సిట్టు? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? డీజీపీ ఏం చేస్తున్నారు? నేను చెప్పాను కదా, దీనిలో కమిషనరే దీనికి చుక్కానిలాగా ప్రవర్తించాడు. అందువల్ల సాక్ష్యాధారాలన్నీ కూడా తొలగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను తెలియగలుగుతానండి, ఒక కేసులో ఒక ముద్దాయిని పెడితే ఎందుకు అరెస్ట్ చేయలేదు? అసలు ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఎందుకు అరెస్ట్ చేస్తారో తెలుసా? నేరస్తుడని కాదు, నేరారోపణ ఉన్నది కాబట్టి అతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీలో ఉంచితే విచారణ సక్రమంగా సాగుతుందని, విచారణలో సాక్షుల్ని బెదిరించుకోకుండా ఉంటాడని, ఇలాంటి సాక్ష్యాధారాలను తొలగించుకోకుండా ఉంటారనే ఉద్దేశంతో మాత్రమే నేరారోపణ చేయబడినటువంటి అక్యూజ్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపుతారు. ఎందుకని ఇక్కడ జరగలేదు? 19వ తారీఖున మీరు కేసు రిజిస్టర్ చేశారు. కోర్స్ అది లోపభూయిష్టమైనటువంటి ఎఫ్ఐఆర్, అది నిలబడదు. దానిలో కూడా సహాయం చేయాలని అనుకుంటున్నారన్నమాట. ఈ నాగరాజు అనే సిఐని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అడుగుతా ఉన్నా. నిజంగా కేసు రిజిస్టర్ అయిన మరుక్షణమే నాగరాజును కస్టడీలోకి తీసుకొని విచారించాలి. అంతేకాదు, నాగరాజుని జ్యుడిషియల్ కస్టడీకి పంపించి మళ్ళా కోర్టులో విచారణకు తీసుకొని పోలీస్ కస్టడీలో విచారణ చేసి వాస్తవాలన్నీ బయటకు రావాలి. అదేం రావట్లా, మొత్తం తుడిచేస్తున్నారు టోటల్గా. చాలా విచిత్రమైన వార్త ఇది. సీసీ ఫుటేజ్ యొక్క దృశ్యాలను మొత్తాన్ని తొలగించేశారు, శవాన్ని బూడిద చేశారు, బూడిదను కూడా మాయం చేశారు. ఇంకేం జరగాలి? సీఐని అరెస్ట్ చేయరు అంటే ఖచ్చితంగా పోలీసులు కాపాడటం కోసం సర్వశక్తులు ఉపయోగిస్తున్నారని చెప్పడానికి తాజా ఉదాహరణ ఈ సీసీ ఫుటేజ్ మాయం. కాబట్టి అందుకే అడుగుతున్నాం, సిబిఐ విచారణ వేస్తే తప్ప దీనిలో వాస్తవాలు బయటకు రావు, దీనిలో దోషులు దొరకరు, తప్పుకుపోతారు. ఇది వాస్తవం. కాబట్టి ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు రాసి సిబిఐ విచారణ వేస్తేనే ఆ బాధితులకు న్యాయం జరుగుతుంది. లేకపోతే ఆ బాధితులకు న్యాయం జరగదు. ఈ కేసు గాలిలో కలిసిపోయేటటువంటి ప్రమాదం ఉంది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా.